Daisy Jail Farm Park, first one of its kind in India, now in Hyderabad. 50% discount on Magic Pass. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ దక్షిణ భారతంపై బీజేపీ గురిపెట్టింది. ఇక్కడ సాధ్యమైనన్ని స్థానాల్లో గెలవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీల నాయకులు బీజేపీ తరపున ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తమిళ సెటిలర్ల మాదిరిగానే తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూడా తెలుగువారు స్థిరపడ్డారు. కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న తెలుగువారి ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా లోకేష్ ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నామలై పాదయాత్ర చేశారని, గ్రామ స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ స్వయంగా తెలుసుకున్నారని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ రోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా. ఇక్కడ ఉన్న తెలుగుని కలిసా, పారిశ్రామికవేత్తల్ని కలిసడం కూడా జరిగింది. కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా? అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా. అలాంటిది మన తమ్ముడు అన్నామలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజా సేవకి వచ్చిన వ్యక్తి అన్నామలై గారు. కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్, కానీ తమిళనాడులో తమ్ముడు అన్నామలై పీపీఎస్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? తమిళ్ పీపుల్ సర్వీస్. తమిళ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి. తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం. మీకున్న పట్టుదల, సంస్కృతిని కాపాడుకునేదానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం. మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి ఆర్నిసలు మీరు పోరాడతారు. దానికి సభాముఖంగా చెప్తున్నా తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.